పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని బలపరచాలని, దేవునికి, దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ సహవాసంలో దేవునితో ఒక బలమైన వ్యక్తిగా ఎదగాలని ఆశించి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. మనం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయాన్ని గత వారం చదువుతూ వచ్చాము. ప్రార్థనలో 3 దశలు. 1, ఏ బాధ, ఏ కష్టం లేనప్పుడు మామూలుగా చేసే ప్రార్థన. 2, ఆసక్తితో చేసే ప్రార్థన. కొంచెం పరిస్థితి అత్యవసరమైనప్పుడు ఆసక్తితో చేసే ప్రార్థన. 3, అత్యాసక్తితో చేసే ప్రార్థన. ప్రాణాపాయాలు వచ్చినప్పుడు, లేక ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కొనేటప్పుడు, గుండెలు బాదుకుంటూ భయంకరమైన పరిస్థితిని, భవిష్యత్తును ఊహించుకుంటూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం. గత వారం సంఘం కోల్పోయిన పరిశుద్ధుల గురించి ఆలోచించి ఒక తల్లి అత్యాసక్తితో లేచి నిలబడింది. అప్పుడే చెప్పుకున్నాం, మన గృహాలు ప్రార్థనా గృహాలు అవ్వాలి. ఆమె పురుకొల్పును విని, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఏమీ లేవండి, బహుశా ఆమె కొంతమంది దగ్గరికి వెళ్ళి, లేక తన కుమారుడైన మార్కును పంపించి ప్రార్థన కొరకు ప్రోత్సహించినప్పుడు, ప్రార్థన అంటే ఆసక్తి కలిగిన వాళ్ళు కొందరు వచ్చారు. నా హెచ్చరిక ఏంటంటే, అసలు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీది, ప్రార్థనా భారం మీది. మీరు మోకరించాలి, మీరు ప్రార్థన చేయాలి. చాలామంది ఈ దినాల్లో సేవకులే తప్పుదారి పట్టించేస్తూ ఉన్నారు. సంఘాలను ప్రార్థనలో పెంచాలి, ప్రార్థనతో పెంచాలి, ప్రార్థన అవసరత తెలియచేయాలి. గత వారం ఇంకొక అంశం కూడా చెప్పాను. క్రైస్తవ్యం పక్కదారులకు వెళ్ళిపోతూ ఉంది. ప్రభువుని వెంబడించే శిష్యులుగా కాకుండా తమ యొక్క సిద్ధాంతాలు, లేక తమ ధోరణి, తమ ప్రసంగాలు, ఫలాని సంఘం అని చాలా సగర్వంగా చెప్తారు. నాకైతే అలాంటి మాటలు విన్నప్పుడు పిచ్చెక్కిపోతుంది. దేవుని యొక్క సంఘం, సిలువ వేయబడిన యేసుని వెంబడించమని ప్రోత్సహించేవాళ్ళు ఎంతమంది? నీ సిలువనెత్తుకొని నడవాలి అని హెచ్చరించేవాళ్ళు ఎంతమంది? భక్తిని గురించి ప్రోత్సహించేవాళ్ళు ఎంతమంది? పరలోకానికి ఎలా చేరతాం
అని ప్రోత్సహించేవాళ్ళు, విధేయత, క్షమాపణ, సాత్వికం, దీనత్వం, వినయం, వీటి గురించి మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతి దానికి కూడా చాలా దారుణం క్రైస్తవ్యం. అందుకే ఇతరులు క్రైస్తవుల్ని విమర్శింపదగిన స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ క్రైస్తవ్యం బాగుపడాలని ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆది సంఘంలో దేవుని కొరకు చనిపోవడానికి, పరలోకాన్ని పొందుకోవడానికే క్రైస్తవులయ్యారు. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు. ఆ మాటకు వస్తే ఒక బిడ్డ ఏ కుటుంబంలో పుట్టారు ప్రాముఖ్యం కాదు. ఒక పసిబిడ్డను ఊహించుకోండి. ఆ పసిబిడ్డ నాస్తికుల కుటుంబంలో పుడితే నాస్తికుడుగా పెరుగుతాడు. హైందవ లేక మహమ్మదీయ క్రైస్తవ కుటుంబాల్లో పుడితే ఆ మతానికి సంబంధించిన వ్యక్తులుగా పెరుగుతారు. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ఏ పసిబిడ్డ అయినా, ఏ వ్యక్తి అయినా యేసు రక్తంలో పుడితేనే పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఈ లోకంలో పుట్టినప్పుడు ఆ కుటుంబ పరపతి, వంశం అది మనకి ప్రాప్తించవచ్చు. ఇవన్నీ కూడా ఈ లోకం అనే పరిధికి పరిమితం. యు ఆర్ లిమిటెడ్ ఓన్లీ టు దిస్ వరల్డ్. ఈ శరీర బంధం ఈ లోకానికి సంబంధించింది అంతే. తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. కానీ శాశ్వతుడైన ఏకైక సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని మానవాళి విమోచన కొరకు పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి, సాతాను అధికారం నుండి విడిపించడానికి, పాప పరిహారార్థ రక్తం చిందించడానికి ఈ లోకానికి పంపారు. కాబట్టి ఆ రక్తం ద్వారా పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఈ రోజుల్లో అసలు క్రైస్తవం ఎక్కడుంది అనిపిస్తుంది. అలా అని నేను విమర్శించట్లేదు. నిజమైన క్రైస్తవులు ఉన్నారు. ప్రార్థనతో, ఉపవాసాలతో దేవుని పాదాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సమస్తాన్ని విసర్జించి సిలువ మోసుకుంటూ మిషనరీలుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు నువ్వు ఎలాంటి క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి? దేవుని దగ్గర ఐహికమైనవి మనం ఆశిస్తున్నామా? లేక ఎలా అయినా పరలోకం వెళ్ళాలి, ఎలా అయినా ఆయన చెప్పిన మాట నేను వినాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి, ఆయనకు ఆనందం కలిగించే వ్యక్తిగా బ్రతకాలి, మనస్సు మార్చుకోవాలి, యేసు రక్తంలో కడగబడాలి, యేసు రక్తం ద్వారా ఆ నూతన జన్మ పొందకపోతే దానివలన ఏమీ ఫలితం ఉండదు. క్రైస్తవ్యం బాగుపడాలి, క్రైస్తవులు బాగుపడాలి. అప్పుడు సమాజం బాగుపడుతుంది. ఒక స్త్రీ నిలబడి మరి ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసుకుందాం, రండి పేతుని రక్షించుకుందాం. ఇలా ఆలోచించినప్పుడు నాకు హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రార్థన కొరకు ప్రోత్సహించేవాళ్ళు ఎంతమంది? ప్రార్థనా పరులుగా రాటు తేలిన వాళ్ళు ఎంతమంది? నా తల్లి ఒక ప్రార్థనా పరురాలు. ప్రతి వ్యక్తి యొక్క తల్లి లేక తండ్రి ప్రార్థనా పరులుగా ఉండాలి. మీకు ఏ బిరుదున్నా లేకపోయినా ఒక ప్రార్థనా పరుడు, ప్రార్థనా పరురాలు అనే పేరు తెచ్చుకోవడానికి ప్రయాసపడండి. మా అమ్మగారికి ఒక గోనె సంచి ఉండేది. మాకందరికీ భోజనం పెట్టి ఆమె ఆ సంచి మీద మోకరిచ్చి కన్నీటితో ప్రార్థించేది. మేమెంతో బతిలాడేవాళ్ళం. కాలేజీల నుంచి వచ్చామమ్మ మాతో కలిసి భోంచేయంటే, వద్దు నాన్న మీరు భోంచేయండి, నేను ప్రార్థిస్తాను అనేది. ఆమె ఒక్కపూటే భోజనం చేసేది. ఆమె చనిపోకముందు నా దగ్గరకు వచ్చి, కాకినాడ మళ్ళీ వస్తానో రానో తెలియదు తల్లి, కానీ నేను ఈ లోకం విడిచిపెట్టిన నా ప్రార్థనలు మీ అందరితో ఉంటాయన్నది. ఆ మాట తరచుగా గుర్తొస్తూ ఉంటుంది.
నేను కూడా నేనున్నా లేకపోయినా నా ప్రార్థనలు ప్రతి ఒక్కరితో ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అత్యాసక్తితో ప్రార్థన చేయడం. బైబిల్లో ఎవరికి ఫోనులు చేయలేదు. నిజమైన ప్రార్థనా పరులు ఎవరికీ కూడా నా కోసం ప్రార్థన చేయని చెప్పరు. కడుపు నిండిన వాడికి ఎంత పెట్టినా కూడా వద్దు అంటాడు. నీ భక్తి నీకు సరిపోవాలి, నీ ప్రార్థన నీకు సరిపోవాలి. అయితే ఇతరులకి చెప్పమా? చెప్తాం. కానీ నేను ప్రార్థన మానేసి ఎవరి మీద ఆధారపడటం కాదు. మా సంఘంలో కూడా చాలా ప్రార్థనా అంశాలకి మేము ప్రార్థన చేస్తాం. చాలా ప్రార్థనా విజయాలు మేము చూసాం. అసాధ్యమైనవి సాధ్యం అవటం చూసాం. ఒకరికొకరం ప్రార్థన చేసుకుంటాం. కొంతమంది వరుసనే నెంబర్లు ఎక్కించుకొని వాళ్ళకి ఫోనులు చేస్తూ ఉంటారు. అంత సమయం నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పే బదులు అంత సమయం నువ్వు మోకరిచ్చి ప్రార్థన చేయి. నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక్కోసారి ఆ నెంబర్ నొక్కుతారు. అమ్మ ఇప్పుడే కదా నువ్వు ఒక 10 నిమిషాల క్రితం ఫోన్ చేసావు. ఓహో మళ్ళా మీకే చేసానా, సరే పెట్టేయండి అంటారు. ఇదొక అలవాటు అయిపోయింది. ఈ మాటలు వినే ప్రతి ఒక్కళ్ళు కూడా నీ ప్రార్థన నీ ఇంటికి, నీ ప్రార్థన నీ సమస్యకి సరిపోవాలి. బైబిల్లో మహాభక్తులు అందరూ కూడా ప్రార్థనా పరులే. అబ్రహాము ప్రార్థనాపరుడు, మోషే ప్రార్థనాపరుడు, యెహోషువ ప్రార్థనాపరుడు. అలా చెప్పుకుంటూ వెళ్తే అందరూ ప్రార్థనాపరులే. మన పేర్లు కూడా ప్రార్థనాపరుల జాబితాలో ఉండేటట్టుగా మనం ప్రయాసపడాలి. ఇకపోతే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. 7వ వచనం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క దూత దిగారు. ఏ విషయానికి వాళ్ళు ప్రార్థిస్తున్నారో ఆ విషయానికి జవాబు ఇవ్వటానికి దేవుడు తన దూతను పంపారు. బైబిల్లో అక్కడక్కడ అలాంటి ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ప్రార్థన చేస్తూ ఉండగా అతడు వేడుకుంటూ ఉండగానే 20వ వచనం, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు, ఇంకా చేస్తున్నాడు, నా జనుల పాపాలు నా పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్న లోపాలు మన పాపాలు ఒప్పుకోవాలి. ఎవ్వరు కూడా నీతిమంతులు కాదు. ఎక్కడ తప్పిపోయామో ఒప్పుకోవాలి. దానియేలు బహు గొప్ప మహాభక్తుడు. కానీ నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుండి. 21వ వచనం, నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. అతడు మాట్లాడుతూ ఇలా అన్నాడు. 23వ వచనం, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతులు నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. ఎప్పుడు బయలుదేరారంట? విజ్ఞాపన చేయటానికి ఆరంభించినప్పుడు. ఈ విజ్ఞాపనలో ప్రార్థనలో కొన్ని నిమిషాలు మన లోపాలు ఎక్కడ తప్పిపోయాం, మాట, తలంపు, క్రియ, ఊహ, ఉద్రేకం, ఆ పాపం ఒప్పుకునే మనస్సు మనకి ఉండాలి. మనం పాపం ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే, నేను చెప్పిన ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా పిలవడం ఎందుకు?
ఒక పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క దూత దిగారు. దేవుడు గబ్రియేల్ని, సాక్షాత్తు గబ్రియేల్ని పంపించారు. ఇలాంటి సంఘటనలు మీరు వెతికి చదివి ఆనందించండి, బలం పొందండి. యెహోషువ గ్రంథంలో చాలా ఆసక్తికరమైన ఒక సంఘటన 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. యెహోషువ యెరికో ప్రాంతంనున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నాడు. యెరికోను ఎలా జయించాలో ఇంకా చెప్పలేదు దేవుడు. మోషే మీద ఆనుకుని బ్రతికిన వ్యక్తి యెహోషువ. అతని యవన జీవితం అంతా కూడా మోషే 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 కూర్చుంటే కూర్చోడం, మోషే లేస్తే లేవడం, మోషేకి ఏం కావాలో చూడడం, నీడలాగా అనుసరించాడు. ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనరాలికి, ప్రతి వ్యక్తికి ఎవరో ఒక మాదిరికరమైన వ్యక్తి ఉండాలి. యెరికో ప్రాంతంలో నిలబడి ఆ ప్రాంతాన్ని, ఆ కోట ఇవన్నీ చూస్తున్నాడు. మోషే లేడు. మోషే ఉంటే ఏం చెప్పేవాడో. అక్కడున్నప్పుడు అలా చూస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచాను. మరి ఎంత ఎత్తున్నాడో ఏంటో మనకు తెలియదు, కానీ కత్తి దూసి ఒక అతను నిలబడ్డాడు. యెహోషువ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు మా పక్షంన ఉన్నావా, మా విరోధుల పక్షంన ఉన్నావా? 14వ వచనం ఎంత గొప్ప వచనమో. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. సైన్యములకు అధిపతిగు యెహోవా అని పిలిచాడు. హన్నా అలాగే పిలిచింది, దావీదు అలాగే పిలిచాడు, భక్తులు అలాగే పిలిచారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని సేనాధిపతిని నేను అన్నాడో యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏంటి అని అడిగాడు. అక్కడక్కడ చూడండి, ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఇంకా హృదయం కుమ్మరించేసుకుంటా ఉంది, గుండెలు బాధేసుకుంటా ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, అరిచేవాళ్ళు అరుస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, ఇంకా పిచ్చి కేకలు వేసి ప్రార్థిస్తున్నారు. ఏమైనా సరే ప్రభువా, పేతురు చంపబట్టడానికి వీల్లేదు. అత్యాసక్తి, అత్యాసక్తి. ఈ రోజుల్లో క్రైస్తవులు అత్యాసక్తితో క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థించే వాళ్ళు లేవాలి. క్రైస్తవ్యం బాగుపడాలని ప్రార్థించే వాళ్ళు లేవాలి. మీరు మీ సంఘాల్లో, మీ కుటుంబంలో ఈ ప్రేయర్ సెల్స్ ప్రారంభించండి. దేశం కొరకు, పరిస్థితుల కొరకు, హింసల్లో ఉన్న వాళ్ళ కొరకు, జైల్లో ఉన్న వాళ్ళ కొరకు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఒక్క దేవుని సృష్టి. మనం పీల్చే గాలి ఆయనది, మనం తినే తిండి ఆయనది, సృష్టి ఆయనది. నదులు, పర్వతాలు సమస్తం ఆయనదే. ఒక్క దేవుడే సృష్టించారు. అందుకే మానవ చరిత్ర అంతా ఒకటే, మానవ మనుగడ ఒకటే, ప్రపంచమంతా ఒకటే, జబ్బులు ఒకటే, మందులు ఒకటే, ఆపరేషన్లు ఒకటే, సైన్స్ ఒకటే, చరిత్ర ఒకటే, దేవుడు ఒకడే. ప్రార్థిస్తున్నారు అత్యాసక్తితో. ప్రార్థన మనం చేసేటప్పుడు దేవుడు జవాబు తప్పకుండా ఇస్తారు. అత్యాసక్తితో చేసిన ప్రార్థనకి జవాబు ఉంటుంది. ఒకరోజు హన్నా ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చింది. ఆ చరిత్ర చదివితే నేను ఏడవకుండా ఉండలేను. కానీ ఒక్కసారి వచ్చినప్పుడు ఒక నిర్ణయం చేసుకుని వచ్చింది. నేను తాడో పేడో తేల్చుకోవాలి. మందిరంలోకి వెళ్ళింది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ఒకే ఒక వచనం, 11వ వచనం. నీ సేవకురాలు నేను, నా శ్రమను చూడు,
నన్ను జ్ఞాపకం 3 సార్లు ఒకే వచనంలో నీ సేవకురాలు నా శ్రమ చూడు, నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలు ఆ పరిస్థితులు చూసి ప్రార్థన చేసింది. ఆ షిలోహు దేవాలయంలో దేవుడు లేడు. యాజకుని కుమారులు కూడా చాలా దరిద్రంగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రజలు నైవేద్యం చేయటానికి భయపడిపోతూ ఉన్నారు. పరిస్థితులు చూసి ఒక్క కొడుకుని ఇస్తే వాడిని నీకే ఇచ్చేస్తానుంది. 18వ వచనంలో ఉంటుంది, నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేను. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. అత్యాసక్తితో కుమ్మరించి హృదయం ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన నేను విన్నాను అని దేవుడు ఒక అభయం ఇస్తారు. మనసు తేలికైపోతుంది, ఆనందంతో నిండిపోద్ది. ఇంకా ఏడుద్దామన్నా ఏడుపు రాదు. ఇలాంటి సంఘటనలు ఆమె హన్నా దగ్గర నుంచి నేను నేర్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క దూత దిగారు. 1 మొట్టమొదటిది. 2 7వ వచనం చివర్లో పేతురుని పక్కలో తట్టి త్వరగా లే అని చెప్పారు. పేతురు ఒక దర్శనం అనుకున్నాడు. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఎవరు తెంపలేదు. ఏ సంకెళ్ళు ఏ మనిషి తెంపలేడు. అతని చేతుల నుండి ఊడిపడ్డాయి. నేను చాలా రోజులుగా ఇది ఆలోచిస్తాను. ప్రతి మనిషికి ప్రతి కుటుంబంలో ఏవో సంకెళ్ళు ఉంటాయి. కొంతమంది మత్తుకు బానిసలు, గంజాయికి బానిసలు, త్రాగుడికి బానిసలు, కొంతమంది అక్రమ జీవితాలు. ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క అలవాటుకి బానిసలు. నిద్రమత్తు, తిండి ఎక్కువైపోతుందండి ఈ రోజుల్లో. రకరకాల తిండ్లు, రకరకాల వంటలు, ఇతరుల గురించి మాట్లాడుకోవటం, గాసిప్ అంటారు. ఏ సంఖ్యలు నిన్ను బంధించాయో, నీ కుటుంబాన్ని బంధించాయో వాటిని తెంపగలిగిన ప్రార్థనా శక్తి నీకు రావాలి. ఏ కుటుంబం ఏ బాధ, ఏ కష్టం, ఏ సమస్యతో బంధింపబడిందో ఆ సంఖ్యలు ఊడి పడగలిగిన ప్రార్థనా శక్తి మనకు రావాలి. దేశం, ప్రజలు దారుణమైన పరిస్థితిలో ఉంది. సైతాను వాడి సమయం కొద్దిగా ఉందని సంఖ్యలతో బంధిస్తూ ఉన్నాడు. రకరకాల వ్యసనాలు, రకరకాల బోధలు, తప్పుడు బోధలు. ఎవరిని చెప్పనివ్వరు. ఎవరన్నా చెప్పితే ఇష్టం ఉండదు. ఈ సంఖ్యలు ఊడిపడతాయి ప్రార్థనకి. పేతురు బయటకు వచ్చాడు. అది కళ అనుకున్నాడు, లేక దర్శనము అనుకున్నాడు. 3 జరిగింది. మొదటిది దేవుని దూత దిగారు. 2 సంఖ్యలు ఊడిపడ్డాయి. 3 పేతురు బయటకు వచ్చాడు. అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్న ఈ ఇంటి వైపే అతని కాళ్ళు నడిచాయి. దేవుడు ఆ రీతిగా నడిపించారు. కాబట్టి ఎలాగా అతనికి విడుదల వచ్చిందో చెప్పాడు. 17వ వచనం, అతడు ఊరకుండెడని వారి చేసైక చేసి ప్రభువు నన్ను చెరసాల్లో నుండి ఎలాగూ తీసుకుని వచ్చానో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజెప్పడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళిపోయాడు. కాబట్టి పేతురు ఏమయ్యాడో గలిబిలైంది. కావలిగా ఉన్నవారిని చంపారు. చెరలో కావలిగా అంటే ఆ మొట్టమొదటి గేటు, 2వ గేటు దగ్గర ఉన్న వాళ్ళని చంపేశారు. చాలా అలజడైపోయింది. ఈ అలజడికి 19వ వచనం చివరిలో హేరోదు యూదయ నుండి కైసరుకు వెళ్ళిపోయాడు. యూదయ అంతా కూడా ఈ అమాయకులైన సైనికులు చంపడం, పేతురు ఎలా వెళ్ళాడో ఎవరికి తెలియకపోవడం, మొత్తం అందరినీ చంపేశారు. యూదయ దేశంలో అల్లరైపోయింది. హేరోదు చూడండి విచిత్రం, పేతుని చంపితే యూదులు మెచ్చుకుంటారనుకున్నాడు. కానీ ప్రార్థన పరిస్థితులు తలకిందులు చేస్తే హేరోదే యూదయ నుండి కైసరు పారిపోయాడు. భయంకరమైన కలవరం, అల్లరి చెలరేగింది. ఆ తరువాత హేరోదు ఒక ప్రసంగం చేశాడు.
ఇది దేవుని స్వరం, మానవ స్వరం కాదన్నారు. హేరోదు దేవుణ్ణి మహిమపరచలేదు. ఈ హేరోదుకి యేసు ప్రభు ఎవరో బాగా తెలుసు. ఈ హేరోదే పిలాతు ఇద్దరు స్నేహితులయ్యారు. ఈ హేరోదే బాప్తిసమిచ్చి యోహాన్ని చంపించాడు. ఈ హేరోదే యేసు ప్రభు మెస్సియాను ఒప్పుకున్న వ్యక్తి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసు ప్రభు దైవ కుమారుడిని గుర్తించిన వ్యక్తి. నమ్మలేదు కాబట్టి చచ్చిపోయాడు. దేవుని యొక్క వాక్యం 24వ వచనం ప్రబలమై వ్యాపించెను. చూడండి, ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన, నువ్వు మామూలుగా చేసే ప్రార్థన, అత్యాసక్తితో చేసే ప్రార్థన. దేవుని యొక్క వాక్యానికి అడ్డు పెట్టే వ్యక్తులు ఎవరూ లేనందున ప్రబలమై వ్యాపించింది. కాబట్టి మనం ఎలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం? ప్రస్తుతం వ్యక్తిగతమైన జీవితాలు, కుటుంబాలు, సంఘాలు, సమాజం, దేశాలు, ప్రపంచం కొరకు భూకంపాలు, వరదలు, దారుణమైన పరిస్థితులు, ఏ క్షణం దేవుడు వస్తారో తెలియని పరిస్థితులు. మనమందరం కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ అనేకులను, మన కుటుంబాలను ప్రార్థనా గృహాలుగా మార్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాక్కుల కొరకు వందనాలు. ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేయగలదో జీవితాల్లో ఎంతోమందికి రుజువు చేశారు ప్రభువా. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనా శక్తిని, ప్రార్థనా శిఖరాలు అధిరోహించడానికి సహాయం చేసి గృహాలు, జీవితాలు, కుటుంబాలు ప్రార్థనతో అనే సువాసనతో నింపుకోవటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు చూస్తూ వినే ప్రతి వ్యక్తి కూడా ఒక బలమైన ప్రార్థన వీరినిగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. మన జీవితాలు ప్రార్థన శిఖరాలుగా, వీరులుగా ఉండటానికి పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. దేవుడు మీకు సహాయం చేయనుగాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.